మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గత ప్రభుత్వం చూపించిన దారిలోనే నడుస్తుంది. నిధులు సమీకరించుకోవాలంటే ప్రభుత్వ భూముల్ని వేలం వేయక తప్పదనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. 400 ఎకరాల ల్యాండ్ను అమ్మడానికి రెడీ చేస్తున్నారు అధికారులు. ఏదో ఆషామాషిగా కాకుండా లేఅవుట్లు వేసి అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేసి అప్పుడు ఆప్షన్కి వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీల నియామకానికి కూడా టెండర్లను ఆహ్వానించారు. అసలు హైదరాబాద్లో ఇంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కడుంది? ఇప్పుడున్న పరిస్థితిలో వేలం వేస్తే రేవంత్ రెడ్డి సర్కార్కు కాసులు కురుస్తాయా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 400 ఎకరాల భూమి. కేసులు, ఏళ్ల నిరీక్షణ తర్వాత కోర్టు ఆదేశాలతో ప్రభుత్వపరమైంది. అంతే, రేవంత్ రెడ్డి సర్కార్ అదృష్టం తలుపు తట్టినట్లయింది. అసలే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలనే తాపత్రయం, స్కీంల లిస్టేమో చాంతాడంతా. ఖజానా మాత్రం కటకటమంటోంది. వస్తోన్న ఆదాయం సరిపోవట్లేదు. మరెలా అంటే కళ్ల ముందు కనిపిస్తున్న ఏకైక మార్గం భూములు. 100 ఎకరాల్లో ఉన్న విలువైన భూమి వేల కోట్ల రూపాయలు కురిపించే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్ తీసుకోవడానికే సై అంటోంది. నిధులు సమకూర్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని అనుసరిస్తూ భూముల వేలానికి తెరలేపింది. 400 ఎకరాలు, ఇంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కడుంది? అది కూడా వెస్ట్ హైదరాబాద్లో. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలో సర్వే నంబర్ 25P. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు కూడదు అన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి మెగా వేలానికి డోర్స్ ఓపెన్ చేయబోతున్నారు. ఏకంగా 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. విపరీతమైన డిమాండున్న కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఈ ల్యాండ్ బ్యాంక్ ఉంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలోని సర్వే నంబర్ 25P పరిధిలోకి వస్తుంది ఈ భూమి. ఇక్కడ ముందుగా లేఅవుట్ వేసి అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ తయారీ, వేలంలో సహకారం అందించేందుకు ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్ ఎంపిక కోసం ఫిబ్రవరి 28న టీజీఐఏసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు తమ బిడ్లను అప్లై చేయడానికి మార్చి 15వ తేదీ తుది గడువు. వేలం ద్వారా నిధుల సమీకరణ లక్ష్యం ఎంత? ఈ భూముల హిస్టరీ ఏంటి? ఇవే భూముల్ని గతంలో తనఖా పెట్టారు. ఇప్పుడు వేలం సాధ్యమేనా? కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్ని వేలం వేయడం ద్వారా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఉన్న పలంగా సర్కార్కి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కడిది అంటే ఇవన్నీ గతంలో ఐఎంజీ సంస్థకు ఇచ్చిన భూములు. 2006లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించి అదే ఏడాది తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ అకాడమిక్స్, భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. అప్పట్నుంచి ఈ వ్యవహారం కోర్టులో నలుగుతూ వచ్చింది. రీసెంట్గా హైకోర్టు ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని తీర్పునివ్వడంతో కేసులు క్లియర్ అయ్యాయి. ఆ వెంటనే రేవంత్ ప్రభుత్వం ఈ భూముల్ని ఐసీఐసీ బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల రూపంలో తనఖా పెట్టింది. మరి తనఖా పెట్టిన భూముల్ని అమ్ముకునేందుకు బ్యాంకర్లు ఎలా అనుమతించారనే అనుమానాలు వచ్చినా ఒప్పందంలోని వెసులుబాటు వల్లే ఇది సాధ్యమైందంటున్నాయి అధికార వర్గాలు. తమకు కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టిన ల్యాండ్స్ను వేలం వేయాలనే నిర్ణయంపై ఐసీఐసీ మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసినా రుణం తీర్చడానికి 10 ఏళ్ల వ్యవధి ఉండటం, తాము గ్యారంటీ ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేయడంతో కొన్ని షరతులతో బాండ్ల విడుదలకు ఐసీఐసీ అంగీకరించిందంటున్నారు. గత ప్రభుత్వం తక్కువ ధరకే భూముల్ని వేలం వేసిందనేది రేవంత్ సర్కార్ ఆలోచన. అందుకే తాము ఆ తప్పు చేయకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో లేఅవుట్ని డెవలప్ చేసి వీలైనంత ఎక్కువ రాబట్టాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 100 ఎకరాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వేలం వేయట్లేదు ప్రభుత్వం. ఆక్షన్లో పాల్గొనే వ్యక్తులు లేదా సంస్థలకు అనేక నిబంధనలు, అర్హతల్ని విధించింది. ఇవన్నీ దాటుకొని వచ్చిన వారికే ఫైనల్ బిడ్ దక్కేది. హైటెక్ సిటీ 7 నుంచి 8 కిలోమీటర్లు, పంజాగుట్ట క్రాస్ రోడ్స్ 15 నుంచి 18 కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 22 కిలోమీటర్లు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 33 కిలోమీటర్లు. ఈ ల్యాండ్స్ గచ్చిబౌలి స్టేడియాన్ని ఆనుకొని ఉండడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరే కావడంతో వేలం వేస్తే వీటికి ఊహించినంత డిమాండ్ ఉంటుందనేది రేవంత్ సర్కార్ అంచనా. అందుకే ఈ ల్యాండ్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో లేఅవుట్ వేసి డెవలప్ చేసి వేలం వేయడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్ వాల్యూ చూస్తే ఇక్కడ చదరపు గజం 2 లక్షల రూపాయలపైనే పలుకుతోంది. ఇక బిడ్ డాక్యుమెంట్ ప్రకారం ఈ ల్యాండ్స్ వెస్ట్ హైదరాబాద్లో ఐటీఎస్ కంపెనీలు, రెసిడెన్షియల్ హబ్గా ఉన్న సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ప్రాంతాలకు అతి సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి హైటెక్ సిటీ 7 నుంచి 8 కిలోమీటర్లు, పంజాగుట్ట క్రాస్ రోడ్స్ 15 నుంచి 18 కిలోమీటర్లు, 22 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 33 కిలోమీటర్ల డిస్టెన్స్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఎలాంటి నిర్మాణాలకు అవకాశముంది? లేఅవుట్ డెవలప్మెంట్ ప్లానింగ్ ప్రకారం ఏముండాలి? బిడ్ దక్కించుకున్న కన్సల్టెంట్ అమ్మకానికి పెట్టిన స్థలాల వద్ద రియల్ ఎస్టేట్ వాల్యూకి సంబంధించి మొదట ఓ నివేదిక సమర్పించాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో 2 ప్రిలిమినరీ, ఫైనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ను డిజైన్ చేసి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లేస్లతో పాటు పార్కులు, వాక్వేస్, సైక్లింగ్, ఎకో పార్క్స్ వంటివి ఉండాలి. రోడ్లు, సుందరీకరణ పనుల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. విడతల వారీగా అక్కడ ఎలాంటి మౌలిక వస్తువులు చేపడుతున్నారో వాటి అభివృద్ధికి సంబంధించిన ప్లానింగ్, ఎస్టిమేషన్ అమౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ వివరాలన్నీ సమర్పించాక 5 విడతల్లో భూముల్ని వేలం వేయాల్సి ఉంటుంది. ఆక్షన్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 0.003% బిడ్ దక్కించుకున్న కన్సల్టెంట్కి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ బిడ్లో పాల్గొనాలంటే కావాల్సిన అర్హతలేంటి? ఎవరికి ఆక్షన్లో పాల్గొనే ఎలిజిబిలిటీ ఉంది? ఫైనల్ బిడ్డర్ను ఎలా నిర్ణయిస్తారు? ఈ బిడ్లో పాల్గొనాలంటే 2013 కంపెనీల చట్టం ప్రకారం రియాల్టీ సెక్టార్లో సుమారు 20 సంవత్సరాలకి పైగా అనుభవమున్న సంస్థలకు కన్సల్టెంట్ ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అప్లికెంట్ ఫైనాన్షియల్ కెపాసిటీకి వస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్లో యాన్యువల్ టర్నోవర్ కనీసం 1000 కోట్ల రూపాయలుండాలి. కన్సల్టెంట్ గత 5 ఏళ్లలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ చేపట్టడం లేదా ప్రపోజల్స్ చేసి ఉండాలి. అలాగే దేశంలో ఎక్కడైనా కనీసం 400 కోట్ల రూపాయల విలువైన కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన ప్రాజెక్టులకు జరిగిన 2 వేలాల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి. దరఖాస్తుదారులు బ్లాక్ లిస్టులో ఉండకూడదు లాంటి నిబంధనలు విధించారు. కన్సల్టెంట్ ఎంపిక కోసం బిడ్ దాఖలకు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇవ్వగా దీనికి సంబంధించి 7వ తేదీన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. టీజీఐఏసీ ఆఫీసులో బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.